గాజువాక ఉడాకాలనీ మామిడి తోటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి 21వ వార్షికోత్సవ వేడుకగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. 22వ తారీఖు నుంచి ప్రారంభించి 27వ తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. ఈరోజు శ్రీకృష్ణ తులాభార కార్యక్రమం, అలాగే పరశు కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రావు మరియు డిప్యూటీ మేయర్ దల్లి గోవింద, అలాగే ఆలయ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. అవకాశాన్ని కల్పించవలసిందిగా మరొకసారి విజ్ఞాపన చేసుకుంటున్నాం. గాజువాక నియోజకవర్గం వడా కాలనీ వినాయక నగర్లో వెలిసినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 21వ వార్షికోత్సవంలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు తులాభారం కార్యక్రమం చేయడం, అందులో భాగంగా గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ, అదేవిధంగా సింహాచలం ప్రధాన అర్చకులు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలు, భక్తులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, పెద్దలు, అదేవిధంగా ఆచార్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఉండాలి. లోక కళ్యాణం కొరకు లోకాన్ని ఆశీర్వదించడానికి, లోకమంతా బాగుండడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయటం, ఏదైతే ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలతో ఇంత చక్కగా ఈరోజు వడా కాలనీ వినాయక నగర్లో ఇంత చక్కగా అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పేసి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఒక్కరోజనే కాకుండా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 5 రోజుల నుంచి ప్రజలు విపరీతంగా వస్తున్నప్పటికీ, భక్తులు విపరీతంగా వస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా చక్కగా నిర్వహించడం, అలాగే రేపు దాదాపు 10 నుంచి 15,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి విశిష్ట పూజలు చేయడం ఒకవైపు, అదేవిధంగా ప్రజలకు అన్న సమారాధన చేయడం ఒకవైపు, అలాగే 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రహ్మోత్సవాలు చేయడం ఒకవైపు, ఇటువంటి పూజలు చేయడంతో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఆ పద్మావతి అమ్మవారు, నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, నమో భగవతే వెంకటేశాయ శ్రీయకాంత నదయేర్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పాతగాజువాక ఉడా కాలనీ మామిడి తోటలో వేంచేసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ సంవత్సరం 22వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 21వ సంవత్సర వేడుకగా ఈ సంవత్సర బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ బ్రహ్మోత్సవాలలో 22వ తారీఖు అంకురారోపణ, 23వ తారీఖు ధ్వజారోహణ, 23వ తారీఖు పెళ్లి కుమారుని చేట, 24వ తారీఖు స్వామివారికి పెళ్లి కుమారుని వివాహ మహోత్సవ కార్యక్రమం, 25వ తారీఖు రథసప్తమి పర్వదినంగా సందర్భంగా స్వామివారికి తిరువీధి కార్యక్రమము. ఆ తర్వాత ఈ రోజున శ్రీకృష్ణ తులాభారం అవుతోంది. ఇప్పుడు స్వామికి ఈరోజు పరస కార్యక్రమం జరిగింది. అలాగే రేపటి రోజు
రోజున అనగా 27వ తారీఖు ఉదయకాలంలో స్వామివారికి 5:30 గంటలకు సుప్రభాత సేవ ఆరాధనా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 10 గంటలకు మహాపూర్ణాహుతి చక్ర స్నాన కార్యక్రమాలు పూర్తి అయ్యి 12 గంటలకి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావునక 50 మంది భక్తులు కూడా వేయించేసి సంవత్సరంలో జరిగేటువంటి ఈ యొక్క వేడుకలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని రేపు జరిగేటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని ఒక సంవత్సరానికి ఒక రోజైనా సరే మహాప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.